welcome back to our channel Vibe with VLS. ఈ రోజు సండే వీకెండ్ లోకి ఎంటర్ అయిపోయామంటే ఏదో ఒక దగ్గరికి బయటకు వెళ్ళాలనిపిస్తుంది కదా. దట్టు పీజీలో ఉన్నాం కాబట్టి అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. మాకు పీజీలో అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉప్మా పెట్టారు. అదే అంతగా బాలేదు కాబట్టి బయటకు వెళ్దామని డిసైడ్ అయ్యాం. ఇప్పటికే టైటిల్ చూసి మీకు అర్థమైపోయి ఉంటుంది కదా, వీఆర్ గోయింగ్ టు వారధి ఫార్మ్స్ టు ట్రై దేర్ టిఫిన్స్. మేము ఉండేది గచ్చిబౌలిలో. ఇక్కడి నుంచి వారధి ఫార్మ్స్కి వెళ్ళి రావడానికి అండ్ మేము ట్రై చేసిన ఫుడ్కి మేము ఎక్స్పెక్ట్ చేసిన అమౌంట్ కన్నా చాలా ఎక్కువ బిల్ అయిపోయింది. ఎంత అయి ఉంటుందో మీరు గెస్ చేయండి వీడియో అంతా చూసి. నేనైతే వీడియో లాస్ట్లో చెప్తా, సో ప్లీజ్ స్కిప్ చేయకుండా వీడియో అంతా చూడండి. ఫైనల్గా వారధి ఫార్మ్స్కి వచ్చేసాం గైస్, వీఆర్ ఎక్సైటెడ్. వీళ్ళ స్టోర్లో నాకు స్పెషల్గా రెడ్ రైస్ అండ్ బ్లాక్ రైస్ దోశ కనిపించాయి. సో మేము ఒక రెడ్ రైస్ మసాలా దోశ అండ్ బ్లాక్ రైస్ మసాలా దోశ అండ్ ఒక ప్లేట్ రాగి ఇడ్లీ ఆర్డర్ చేసుకున్నాం. మేము వీకెండ్లో వెళ్ళాం కాబట్టి ఫుల్ రష్గా ఉంది. మీరు వెళ్దాం అనుకుంటే మాత్రం వీక్ డేస్లో ప్లాన్ చేసుకోండి, అది బెస్ట్. పైగా ఇక్కడ దోశ కౌంటర్ ఒక దగ్గర అండ్ చట్నీస్ కౌంటర్ ఇంకొక దగ్గర ఉంది. సో ఇక్కడ ఉన్న రష్కి మేము చట్నీస్ వేయించుకొని వచ్చేలోపు మా టిఫిన్స్ అన్నీ చల్లారిపోయాయి గైస్. నార్మల్ దోశలానే ఉందంట. రెడ్ రైస్ అండ్ బ్లాక్ రైస్ అన్నారు కానీ మాకు అంత ఏం డిఫరెన్స్ అనిపించలేదు. వైట్ రైస్తో చేసే దోశ ఎలా ఉంటుందో అలాగే అనిపించింది, కానీ టేస్ట్ బాగానే ఉంది. రెడ్ రైస్ దోశ బ్లాక్ రైస్ దోశ అని అన్నారు కానీ మాకైతే పెద్దగా డిఫరెన్స్ ఏమి అనిపించలేదు. వైట్ రైస్తో చేసే దోశ ఎలా ఉంటుందో అలాగే అనిపించింది, కానీ టేస్ట్ బాగుంది. బ్లాక్ రైస్ దోశ కన్నా రెడ్ రైస్ దోశ పర్ఫెక్ట్గా కాలినట్టు అనిపించింది. సో అందుకే మేము ఇంకోసారి రెడ్ రైస్ కారం మసాలా దోశ ఆర్డర్ చేసాం. ఈ దోశ అయినా ఫుల్గా సోల్ఫుల్గా తిందాం అనుకుంటే రేకులాగా బాగా క్రిస్పీగా కాల్చిచ్చేశారు. సో దోశ తిన్న ఫీలింగే రాలేదు. నాకు స్పెషల్గా దోశ మెత్తగా ఉంటే ఇష్టము, ఇలా క్రిస్పీగా ఉంటే నచ్చదు. సో మీకు ఒకవేళ క్రిస్పీగా ఉండడం నచ్చితే మీరు ట్రై చేయండి, టేస్ట్ బాగుంది. నెక్స్ట్ ఇక్కడ గీ కాఫీ కూడా ఫేమస్ కదా, ట్రై చేద్దాం అనుకున్నాం కానీ మిల్క్ షుగర్ యాడ్ చేయరంట. ప్యూర్ కాఫీలో గీ విస్క్ చేసి ఇచ్చేస్తారంట. ఇంకా డికాషన్ తాగినట్టు ఉంటుందేమో అని తీసుకోలేదు. నాకు అలా ఉంటే నచ్చదు, లైక్ కాఫీలో మిల్క్ యాడ్ చేసి ఉంటే ఇష్టం కాబట్టి నేను తీసుకోలేదు. మీరు ట్రై చేయండి, అక్కడ చాలామంది బాగుంది అని రివ్యూ ఇచ్చారు. నెక్స్ట్ ఇంకా 2 పైనాపిల్ జ్యూసెస్ చెప్పాము. ఈచ్ 100 రూపీస్ అంట పైనాపిల్ జ్యూస్. మాకు బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళాక తెలిసింది కాబట్టి ఇంకా తీసేసుకున్నాం. గ్లాస్ బాటిల్లో రా జ్యూస్ ఇచ్చారు షుగర్ లేకుండా, బాగుంది కానీ బాగా ఓవర్ ప్రైస్ అనిపించింది. నెక్స్ట్ పక్కనే వాళ్ళ ఆర్గానిక్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ పెట్టారు. చాలా మంది కొనుక్కుంటున్నారు ఇక్కడ. మాకు అవసరం లేదు కాబట్టి మేమేం తీసుకోలేదు. ఆ పక్కనే వాళ్ళ స్టోర్లోకి వెళ్ళాము. ఇక్కడ వాళ్ళ ఫేమస్ దేశీ గీ, ఇంకా లిప్ బామ్, సోప్స్, స్నాక్స్, రైస్ చాలా ఐటమ్స్ ఉన్నాయి. కొన్ని ఐటమ్స్ మాకు బాగా ఓవర్ ప్రైస్ అనిపించాయి. ఇంకా స్టోర్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత వారధి ఫార్మ్స్ ఫౌండర్ నేత్ర కనిపించారు. తనతో మాట్లాడి ఒక పిక్చర్ తీసుకున్నాం, మూమెంట్ గుర్తుంటుందని. యాక్చువల్లీ మేము వచ్చేటప్పుడు అనుకున్నాం నేత్ర కనిపిస్తే బాగుండు అని. సో ఫైనల్లీ రిటర్న్ అయ్యేటప్పుడు చూసేసాం. ఇంతకీ బిల్ ఎంత అయిందో చెప్పలేదు కదా. గచ్చిబౌలి టు అల్కాపూర్ వెళ్ళి రావడానికి 300 రూపీస్ అయింది ఫర్ 3 పీపుల్. బ్లాక్ రైస్ మసాలా దోశ అండ్ రెడ్ రైస్ మసాలా దోశ 70 ఈచ్. రాగి ఇడ్లీ 60 రూపీస్. రెడ్ రైస్ గీ కారం దోశ 75 రూపీస్. పైనాపిల్ జ్యూస్ 2 బాటిల్స్ 200 రూపీస్. అలా మొత్తం బ్రేక్ఫాస్ట్ చేయడానికి 775 రూపీస్ అయింది ఇంక్లూడింగ్ ట్రావెల్. ఇది రీజనబుల్ ఆర్ ఓవర్ ప్రైస్ అని ఖచ్చితంగా కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టడం మర్చిపోవద్దు. బాయ్.